జ్ఞాపక శక్తి పెరగటానికి ఒక చక్కని చిట్కా చెప్తానండి. ఇది పిల్లలు, పెద్దలు అందరూ వాడుకోవచ్చు. చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలకి జ్ఞాపక శక్తి ఉండట్లేదు, బాగా చదువుతున్నారు కానీ అనుకుంటారు. కానీ వాళ్ళని ఎక్కువసేపు ఆడుకొని చదివించారనుకోండి, చక్కని జ్ఞాపక శక్తి వస్తుంది. మీరు 24 గంటలు వాళ్ళని కూర్చోబెట్టి ట్యూషన్లో, క్లాసులు, చదువులు అని వాళ్ళని మెంటల్గా దాని మీద ఆ చదువు అంటే విసుకొచ్చేలాగా చేయకుండా ఉంటే చక్కగా వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉంటుందండి. ఈ జ్ఞాపక శక్తి పెరగాలి అంటే మీరు పిల్లలకి బాదం పప్పు, సోపు 2 సమానంగా తీసుకోండి. బాదం పప్పుల్ని ఏం చేస్తారంటే నీళ్ళలో నానబెట్టి ఒలిసేసిన తర్వాత నేతిలో వేపించండి. ఈ సోపు ఈ రెండు పదులు 20 గ్రాములు తీసుకుంటే 2 గ్రాములు యాలకుల చూర్ణం తీసుకోండి, అందులో కలపండి. ఈ 3 కలిపి నెయ్యి చక్కగా పోసి దాంట్లో ఇది 2 తులాల చిల్లర అయింది కదా, అంటే 100 అది ఒక 5 గ్రాములు యాలక్కాయ చూర్ణం తీసుకున్నారనుకోండి, అందులో ఒక 100 గ్రాములు పటిక బెల్లం చూర్ణం కలుపుకుని నెయ్యి కలుపుకొని చక్కగా ఇంత ఉండలు చేసి పెద్దవాళ్ళకి పెద్దగుండా అందులో సగం పిల్లలకి పెడితే 2 పూట్ల భోంచేసి ముందర కానీ టిఫిన్ తిని ముందర కానీ చాలా చక్కని జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందరికీ కూడా బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేయాలి అంటే అద్భుతమైన మెడిసిన్ అండి ఇది, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి.